ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2025 సంవత్సరం ముగింపు వేళ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఇది అత్యంత క్లిష్టమైన సమయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేసిన ఈ సంచలన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని రేకెత్తిస్తుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం అంటే రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన ఆ భారీ భవనం త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రకటన కేవలం ఒక భవనం కూల్పివేత గురించి మాత్రమే కాకుండా జగన్ రాజకీయ సామ్రాజ్య పతనాన్ని సూచిస్తుందని చర్చ నడుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను తొంగలో తొక్కి నిర్మించిన అనేక కట్టడాలపై ప్రస్తుత విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలు మరియు భద్రతా కారణాల దృష్ట్యా నిర్మాణాన్ని అదుపు కట్టడాలపైన పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ సీరియస్గా దృష్టి సారించాయి. 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటి వరకు జగన్ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు తీవ్రతని నిపుణులు అంచనా వేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని మినహాయింపులు ఉండవని డీజీపీ స్పష్టం చేయడంతో త్వరలో తాడేపల్లి ప్యాలెస్లో జేసీబీలు మోతమోగడం ఖాయమని స్పష్టమవుతుంది. ఈ పరిణామాలు జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఒకప్పుడు అధికారానికి కేంద్ర బిందువుగా వెలిగిన ఈ నివాసం ఇప్పుడు వివాదాల నిలయంగా మారింది. 2025 సంవత్సరం ఆఖరి రోజున జగన్కు ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు పార్టీ కేడర్లో కూడా ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం భవనం మాత్రమే కాదు, జగన్ ఎన్నాళ్లుగా నిర్మించుకున్న రాజకీయ పునాదులు కూడా బలహీనపడుతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టం వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ మార్పు చోటు చేసుకోబోతుంది. తాడేపల్లి ప్యాలెస్ కూల్చివేత అనేది ఒక ఆరంభం మాత్రమేనని, కానీ వెనుక ఇంకా పెద్ద కథే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 2025 డిసెంబర్ నాటికి జగన్ రాజకీయ భావితం ఒక గందరగోళంలో పడే అవకాశం ఉందని ఈ సంచలన వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రజలు కూడా ఈ హైడ్రామా ఏ మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర పరిపాలనలో జరిగిన అక్రమాలకు చుట్టూ చట్టం చేయబోయే సమాధానంగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో తాడేపల్లి చుట్టూ ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.